నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం గురించి మరియు 2వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం గురించిన అంశాలను పార్ట్ 16లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 17లో 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం గురించి నేర్చుకుందాం. టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ యొక్క ఏ క్లబ్లో సభ్యుడు? జాకోబిన్. టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ యొక్క ఏ క్లబ్లో సభ్యుడు? జాకోబిన్. టిప్పు సుల్తాన్ వర్తకాన్ని అభివృద్ధి చేసుకొనుటకు ఏ ప్రాంతాలకు రాయబారులను పంపాడు? ఫ్రాన్స్, ఈజిప్ట్. టిప్పు సుల్తాన్ వర్తకాన్ని అభివృద్ధి చేయుటకు ఏ ప్రాంతాలకు రాయబారులను పంపాడు? ఫ్రాన్స్, ఈజిప్ట్. జీవితాంతం గొర్రెలా బ్రతకడం కంటే ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అని అన్నది ఎవరు? టిప్పు సుల్తాన్. జీవితాంతం గొర్రెలా బ్రతకడం కంటే ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అని అన్నది ఎవరు? టిప్పు సుల్తాన్. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1790–92. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1790–92. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్ వాలిస్. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్ వాలిస్. కార్న్ వాలిస్ మైసూర్పై యుద్ధం ప్రకటించడానికి కారణం ఏమిటి? టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్పై దాడి చేయడం. కార్న్ వాలిస్ మైసూర్పై యుద్ధం ప్రకటించడానికి కారణం ఏమిటి? టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్పై దాడి చేయడం. టిప్పు సుల్తాన్ సైన్యాన్ని 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఓడించినది ఎవరు? జనరల్ మెడో. టిప్పు సుల్తాన్ సైన్యాన్ని 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఓడించినది ఎవరు? జనరల్ మెడో. 1792లో 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? శ్రీరంగపట్నం ఒప్పందం. 1792లో 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? శ్రీరంగపట్నం ఒప్పందం. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఓడిపోవడంతో టిప్పు సుల్తాన్ కోల్పోయినవి ఏమిటి? సగం రాజ్యం, 3.30 కోట్ల రూపాయలు, తన 2 కుమారులను బ్రిటిష్ ఆస్థానానికి బందీలుగా పంపుట. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఓడిపోవడంతో టిప్పు సుల్తాన్ కోల్పోయినవి ఏమిటి? సగం రాజ్యం, 3.30 కోట్ల రూపాయలు, తన 2 కుమారులను బ్రిటిష్ ఆస్థానానికి బందీలుగా పంపుట. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.